అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి ఎందుకంటున్నామంటే పాయింట్ బీసీల్ని సర్వనాశనం చేసిన ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేరుకు బీసీలకి సామాజిక న్యాయం అంటున్నాడు కానీ అది ఎక్కడ జరగల, ఎప్పుడు జరగల. ఈ 4 సంవత్సరాల 9 నెలల 18 రోజుల్లో ఈ యొక్క బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు విభజించి పాలించినాడే కానీ ఎక్కడికి బీసీలకు మరి ప్రాధాన్యత కల్పించలేదని కూడా మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని సోడిగలుగుతున్నాం. మొన్న బస్సు యాత్ర పెట్టారు, తుస్సు యాత్ర అయింది. ఆ బస్సు యాత్రలోనే బీసీ సామాజిక న్యాయమని ఎస్సీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు పెద్ద పెట్టేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగలుగుతున్నా. ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఎంతమందికి ఈరోజు బీసీల సీట్లు కేటాయినావు, మరి నువ్వు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. ఈ జిల్లా ఇన్ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హిందూపురం దీపక్ రెడ్డి ఎవరు? కురవ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ పేరుకు అక్కడ తన భర్త రెడ్డి సామాజిక వర్గానికే నువ్వు ప్రాధాన్యత కల్పించావు. అదేవిధంగా ఉషాశ్రీ గారు కళ్యాణదుర్గం శాసనసభ్యురాలు మంత్రి మళ్ళా పెనుగొండ పంపించావు. ఉషాశ్రీ గారు ఎవరు? ఉషాశ్రీ రెడ్డి. మరి ఈ జిల్లాలో ఇంకెవరు బీసీలు లేరా? ఇంకెవరు ఆ పదవులకు అర్హులు కాదా? మరి ఈ విధంగా కదిరి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీసీలకు పెద్ద పెట్టేస్తాం, ఒడ్డోళ్ళకి పెద్ద పెట్టేస్తామని డాక్టర్ బత్తల రమణ అని డాక్టర్ హరిప్రసాద్ని మన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు టికెట్ ఇస్తామని చెప్పి మరి మోసం చేసావా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే నా బీసీలో సామాజిక న్యాయమా? ఎక్కడ చూడు తాడిపత్రి రెడ్డి, సింగళవద ఎంత ముందుకున్న రెడ్డి, అనంతపురం రెడ్డి, రాప్తాడు రెడ్డి, ఉరవకొండ రెడ్డి, మరి రాయదుర్గం రెడ్డి, గుంటకల్లు రెడ్డి, కళ్యాణదుర్గం రెడ్డి, ఆఖరికి హిందూపురంలో ఇప్పుడు రెడ్డి, పుట్టపత్రి రెడ్డి, కదిరి రెడ్డి, ధర్మారం రెడ్డి, రాప్తాడు రెడ్డి. ఇంకెక్కడ నువ్వు బీసీలకి న్యాయం చేసినావు? రెండోది, రాజకీయంగా ఈ విధంగా తీవ్ర అన్యాయం చేశావు. మరి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాను, గొప్పగా 56 కార్పొరేషన్ ఇచ్చామని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు సిగ్గన్నా ఉండాలా? అసలు మీరు మనసు అనేవాళ్ళు మానవత్వం ఉంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న బీసీలో వెంటనే రాజీనామా చేయాలని కూడా మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఎక్కడ జరిగింది? మరి ఉత్తుత్తి బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఈ కుల సంఘాలకు చైర్మన్లు ఇచ్చి వాళ్ళ కూర్చునే కుర్చీ ఉందా? వాళ్ళకి శాలరీ ఇస్తున్నారా? వాళ్ళకి పోయేదానికి టీఐడిఎల్ ఇస్తున్నారా? వాళ్ళ కార్లకు డీజిల్ ఇస్తున్నారా? ఆఖరికి చైర్మన్లకు తాగడానికి టీ ఇస్తున్నారా? ఏమిచ్చారు? ఆఖరికి బీసీలు విభజించి ఒక కులాన్ని 2గా 3గా ఎడగొట్టి నేను బీసీలకి 139 కులాలకు న్యాయం చేయలేమని 56 కార్పొరేషన్ ఇచ్చావు. ఎవరికైనా ఒక ఛాంబర్ ఉందా? నేను చైర్మన్గా పనిచేశాను. 2016 నుంచి 2019 వరకు పనిచేశాను. ఫెడరేషన్ చైర్మన్గా నేనే చేశా, కార్పొరేషన్ చైర్మన్గా నేనే పనిచేశా. ఎంత తెలుసా శాలరీ? 2,14,000 రూపాయలు. సారీ, 2,14,000 రూపాయలు. అంటే నాకు ₹1,00,000 గౌరవేతనం, నా బండికి 50,000 రూపాయలు మరి అలవెంచు, నేను విజయవాడలో ఉండడానికి ఇల్లుకు 50,000 మరి రెంటు, నా పిఏకి 12,000 రూపాయలు, నేను వాడే సెల్ ఫోన్ బిల్లు 2,000. మరి నాకు ప్రత్యేకంగా ఒక ఛాంబరు విజయవాడ బందర్ రోడ్డు పోరంకిలో శ్రీనగర్ కాలనీలో
50,000 రూపాయలు కూడా నా ఛాంబర్కు మళ్ళీ గవర్నమెంటే ఆ రోజు కట్టింది. అట్లా 26 కార్పొరేషన్లకి ఆ రోజు గౌరవంగా ఛాంబర్లు కేటాయించి పాలక మండలి ఏర్పాటు చేసి మరి చైర్మన్లుగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. మరి ఆ కులాలకి నిధులు కేటాయించి ఆ కులాలకు అభివృద్ధి కోసం ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి ఆ కులాలను ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. మరి జిల్లాలో పర్యటిస్తాం, జిల్లాలలో పర్యటించి వడ్డెర సామాజిక వర్గానికి మరి ఇంకా మిగతా కులాలు సామాజిక వర్గానికి ఈ నిధుల్ని ఏ విధంగా మరి బీసీ కార్పొరేషన్ ఈడీ కానీ డీడీ కానీ ఏ విధంగా ఈ నిధుల్ని ప్రజలకు చేరువ చేయడానికి వాళ్ళతో రిలీవ్ జరిపితే మేము ఇక్కడి నుంచి ఫోన్ కొడతానే చిత్తూరు పోవాలంటే రెడీగా గెస్ట్ హౌస్ పెట్టి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మమ్మల్ని రూమ్లు అలాట్ చేసి గౌరవించేవాళ్ళు. ఈరోజు మా బీసీ సోదరుల్ని మరి ఈరోజు టీ దాపే పరిస్థితి, ఆ యొక్క ఈడీలకే డీడీలకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఎక్కడ దాపుతారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. చైర్మన్లకు గౌరవించేవాళ్ళు, మరి డైరెక్టర్లకు గౌరవించేవాళ్ళు. ఈరోజు ఎవడైనా చైర్మన్ అని చెప్పుకునే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి ఈరోజు అతి దారుణంగా వడ్డర్లకు తీవ్ర అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేరు కుత్తుత్తి చైర్మన్ ఇచ్చావు. ఈరోజు మైన్స్ చైర్మన్ ఇవ్వకుండా టీటీడీ చైర్మన్ ఇవ్వచ్చు కదా, హౌసింగ్ చైర్మన్ ఇవ్వచ్చు కదా, పోలీసు బోర్డు చైర్మన్ ఇవ్వచ్చు కదా, టూరిజం చైర్మన్ ఇవ్వచ్చు కదా, గనుల శాఖ ఇవ్వచ్చు కదా, సివిల్ సప్లై ఇవ్వచ్చు కదా, మరి రెవెన్యూ ఇవ్వచ్చు కదా. దాదాపు 213 మంది ఉన్నత స్థాయిలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన, విజయసాయి రెడ్డికి సంబంధించిన, మరి సుబ్బారెడ్డికి సంబంధించిన, బాల్యాన్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒకే సామాజిక వర్గానికి కీలకమైన పదవులు కట్టిపెట్టారు. ఒకే సామాజిక వర్గానికి 213 మందికి 10 లక్షలు 20 లక్షలు చాలరీ ఇచ్చే పదవులు ఇచ్చి, మరి ఇంకోటి తుక్కు సలహాదారులు, చెత్త సలహాదారులు దాదాపు 50 మంది పెట్టుకున్నావు. ఒకటే సామాజిక వర్గానికి 70% ఇచ్చి ప్రభుత్వ సొమ్ముని దాదాపు ఒక్కొక్కరికి 5 లక్షలు ప్రజల ఖజానాని వాళ్ళకి పేరుకు సలహాదారులు. ఈ చెత్త ముఖ్యమంత్రి గారికి ఈ చెత్త సలహాదారులు 50 మంది అంట. ఆళ్ళు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగన్ అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయడానికి ఎంతమంది పెట్టుకున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒకరో ఇద్దరు సలహాదారులు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి నిధులు ఏ విధంగా సమకూర్చాలి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తేవాలి, ఏ విధంగా రైతాంగానికి మరి వాళ్ళకి పెద్దపీట వేయాలి, కార్మికులకు ఏ విధంగా మరి వాళ్ళకి ఆదుకోవాలి, ఏదైతే కుల సంఘాలకు సంబంధించిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు ఏ విధంగా చేరు చేయాలి, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఏ విధంగా పెద్దపీట వేయాలనేది ఒకరో ఇద్దరు సలహాదారులు సలహాలు ఇచ్చి ఆ కులాలకు న్యాయం చేస్తారు. 50 మందిని సలహాదారులు పెట్టుకొని ప్రభుత్వ సొమ్ముని ప్రజల ఖజానాన్ని దోషిపెడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని మరి తీవ్ర అన్యాయం చేసి బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి సత్త సలహాదారులు పెట్టుకొని మరి ఈ విధంగా పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడికి నేను తెలియజేస్తున్నా, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఒకటే సామాజిక వర్గానికి ఈరోజు రాజకీయం కానీ ఆర్థికంగా కానీ విద్య కానీ ఉపాధి కానీ అన్ని రంగాలలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని బయటకు వచ్చి ఏ యొక్క తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తున్నది అటువంటి పార్టీకి మీరు సహకరించాలని కూడా మరి మీడియా ద్వారా తెలియజేస్తూ, రెండోది నిన్న మొన్న చూసాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి స్కిల్ డెవలప్మెంట్లో కానీ మరి యొక్క బెయిల్ రద్దు చేయాలని ఫైబర్ నెట్ కేసులో
మరి అక్కడ పోతే చెంపదెబ్బ మొటిక్కాయలేసి మీ బతుకు తప్పించి ఈ చీకటి జీవాలు ఇచ్చే తప్పించి ప్రభుత్వానికి ఏదైనా ఒక్కటైనా మంచి పని చేశారా? ఆయనకు వర్తించదని ఎన్ని మాటలు చెప్పినా మీకు చిగ్గు శరం అనేది లేదా అని జడ్జిలు మీకు చివాక పెట్టినా మీరు మీ యొక్క బుద్ధిని మార్చుకోవాలా, మీ యొక్క వైఖరి మార్చుకోవాలా. అయ్యా చెత్త సలహాదారులారా, ప్రభుత్వ పెద్దలారా, ఇప్పుడైనా ఈ రాష్ట్రం కోసం 2 నెలలు మాత్రమే ఉంది మీకు. మీ యొక్క ఇంటికి పోవడానికి, మీ యొక్క పార్టీని కాలగర్భంలో కలపడానికి ఇంకా 2 నెలల తర్వాత ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, రైతాంగం అన్ని వర్గాలు కూడా ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేని వ్యక్తిని, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి అర్హుడు కాదు. ఆఖరికి సొంత చిన్నాయన్ని చంపి 2019లో ముఖ్యమంత్రి కావాలని మరి డ్రామా సృష్టించిన వ్యక్తి, ఆఖరికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నేరగాడుగా ఉన్న వ్యక్తి, ప్రతి శుక్రవారం కోర్టుకు పోవాల్సిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి ఆయన అర్హుడు కాదు. ఆయన వెంటనే ఇంటికి పంపించాలని కూడా ఈరోజు ప్రజలంతా కూడా కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరి ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని, మరి యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మేము ఒకే బీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు భక్తుల కుటుంబాన్ని కదిర్లో సర్వనాశనం చేసి ఆఖరికి వడ్డర్లని తీవ్ర అన్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి అని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ మళ్ళా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకంతా తెలియజేస్తున్నాం. రాబోయేదే తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పడిన తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి ఏదైతే గతంలో సంక్షేమ పథకాల్ని ఏ విధంగా ప్రజలకు చేరువ చేశామో అదే విధంగా శ్రీకారం చుట్టి ఈ యొక్క బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్ని మరి ఆదుకునే ఘనత తెలుగుదేశం పార్టీది, జనసేనదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. బీసీలంతా నిన్ను గద్దె దిస్తారు, నీ పార్టీని కాలగర్భంలో కలుపుతారని కూడా తెలియజేస్తున్నాం.